బ్రేకింగ్ లో చూస్తున్నాం. తహసీల్దార్ పై కొడవలితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లిలో వెలుగులోకి వచ్చింది. నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ దాడి చేశాడు. ఈ ఘటనలో తహసీల్దార్ నాగలక్ష్మమ్మ గాయాలతో బయటపడింది. విధుల్లో ఉండగా కొడవలితో దాడి చేశాడు మీసాల సత్యనారాయణ. ఇది గమనించి అడ్డుకున్న ఆఫీస్ సిబ్బంది సత్యనారాయణను పోలీసులకు అప్పగించారు. నిందితుడు జోగిరాజు పాలెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాప తీసుకుంటాను ఒకసారి తీసుకుంటా అత్యాప తీసుకుంటాను ఒకసారి తీసుకుంటా బ్రేకింగ్ లో చూస్తున్నాం. తహసీల్దార్ పై కొడవలితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లిలో వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు సిద్ధంగా ఉన్నారు. దత్తు, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? ఎందుకు కొడవలితో దాడి చేయాల్సి వచ్చింది? హలో హలో దత్తు, వినపడుతోందా? వినబడుతుంది. చెప్పండి, ఎందుకు కొడవలితో దాడి చేయాల్సి వచ్చింది? ప్రస్తుతానికి మేడం పరిస్థితి ఎలా ఉంది? అవునా, ఈ ఐనవిల్లిలో జరిగిన దాడికి ఒక్కసారిగా రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక ఈ దాడి చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ విధులు నిర్వహించి బయటకు వస్తుండగా కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం బీభత్సం సృష్టించాడు. స్థానికులు పట్టుకున్నారు. తర్వాత పోలీసులు వచ్చి అదుపులో తీసుకున్నారు. ఎందుకు దాడి చేశారన్న విషయం మీద పోలీసులు మాత్రం కొద్దిసేపు ఎంఆర్ఓ కానీ లేకపోతే రెవెన్యూ మిగతా ఎంప్లాయీస్ కానీ పోలీసులు కానీ ఎవరో మాట్లాడలేదు. కొద్దిసేపు తర్వాత అతనికి మతిస్థిమితం లేదు, తరచుగా విచిత్ర ప్రవర్తిస్తుంటాడు, అందులోనూ మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి పోలీసు యంత్రాంగం చెప్పారు. అయితే దాడి చేసిన వ్యక్తికి కత్తి పట్టుకుని ఎంఆర్ఓని పొడవాలని ఎందుకు అనిపించింది, లేకపోతే మద్యం తాగాలని, ఈ విషయాల్లో మతిస్థిమితం ఉంది, మిగతా విషయాల్లో మాత్రం మతిస్థిమితం ఎందుకు లేదని చెప్పి కొన్ని రకరకాల ప్రశ్నలు అయితే మాత్రం వేధిస్తా. ప్రస్తుతం అయితే కనుక పోలీసు అదుపులో నిందిస్తున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడు, మతిస్థిమితం లేదని చెప్పి పోలీసు యంత్రాంగం చెప్తుంది. అలాగే ఎంఆర్ఓ కూడా అదే విషయం చెప్పడం కూడా జరిగింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ దత్తు. అత్యాప తీసుకుంటాను ఒకసారి తీసుకుంటా